మిత్రమా, మనకు మంచి రోజులు లేవని చెప్పేసి మన మంచితనాన్ని ఎందుకు వదులుకోవాలి? మంచి రోజులు అనేటివి మన మంచితనం వల్లనే వస్తాయి. మన దగ్గర మంచితనం లేకుండా మంచి రోజులు కావాలంటే ఎలా వస్తాయి? మన మనసులో ఏమి భావం అయితే ఉంటుందో అదే బయట పండుతుంది. మన హృదయంలో మంచి ఉంటే, మన భావంలో మంచి ఉంటే ఇంకా మనకు మంచి జరుగుతుంది. మన భావంలో చెడు బుద్ధి ఉంటే మనకు చెడ్డే జరుగుతుంది. కాబట్టి నీవు మనసులో ఏం పెట్టుకుంటావో బయటికి అదే వస్తుంది. మనం భూమిలో ఏ ఇత్తు పెడతామో అదే ఇత్తుకు తగ్గ చెట్టు మలుస్తుంది, కానీ వేరేది మలవదు. కాబట్టి నేను చెప్పేదేమంటే, అందరూ కూడా మంచిగానే బ్రతుకుదాం. అందరము కూడా మంచిని పెంచి పోషిస్తాం. అందరం కూడా మంచితనంతో జీవించినట్టయితే సమాజంలో ఈ యొక్క అలజడులు, ఈ యొక్క తారతమ్యాలు, ఈ యొక్క భేదాభిప్రాయాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు, ఈ యొక్క అవినీతి, అధర్మము ఇవనేటువంటివి ఏమీ కూడా కనపడకుండా పోతాయి. అటువంటి రోజులు చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉంది బ్రదర్. కానీ అటువంటి రోజులు మనం చూస్తామా అని ఇది కావున కలిమికి ఉన్నటువంటి విలువ మనిషికి లేకుండా ఉంది. కావున కలిమిని పొందినటువంటి వాడు విర్రవీగుతున్నాడు. ఆ కలిమి శాశ్వతము కాదు, ఆ కలిమి కలిగిన వాడు శాశ్వతము కాదు. కానీ ఎందుకు తన దగ్గర ఉంది అని చెప్పేసి ఆ ఉన్నతనాన్ని అనేక విధాలుగా బయట చూపిస్తున్నాడు. వాడి అహంకారాన్ని చూపిస్తున్నాడు, వాని యొక్క కండ కావరాన్ని చూపిస్తున్నాడు, పొగురును చూపిస్తున్నాడు. మరి భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. మరి తలకెక్కినటువంటి పొగురును, తలపండినటువంటి పొగురును ఆ భగవంతుడే ఏదో రోజు తీరుస్తాడు. ఎందుకు అంటే నారు పోసిన వాడే ఆ యొక్క నారుని ఎలా పెంచి పోషించాలన్నటువంటి మనస్సు కలిగి ఉంటాడు. కానీ మనందరినీ పెంచి పోషిస్తున్నటువంటిది భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఏ చెట్టుని ఎక్కడ పెట్టాలో, ఏ నారుని ఏ మడిలో నాటాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి విర్రవీగకండి, విర్రవీగకండి. విర్రవీగిన వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క భూమి మీద నిలవలేదు. నీకంటే విరవిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి సమాధుల కల్లా చూడండి. వాళ్ళు గోరీల్లో ఉన్నారు, ఏమీ తెలియకుండా ఉన్నారు.